హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి గత 4 రోజులుగా పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయనకి ప్రస్తుతం ఇస్తున్నటువంటి సెక్యూరిటీకి సంబంధించి పెద్ద ఎత్తున వివాదం కూడా జరుగుతుంది. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులకు సంబంధించిన అంశం మీద వాళ్ళ మద్దతు ధరకు సంబంధించి కావచ్చు, వాళ్ళ సమస్యలకు సంబంధించి కావచ్చు తెలుసుకోవడానికి గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు. అలాంటి నేపథ్యంలో ఆయనకి పూర్తిగా భద్రతను నిరాకరిస్తూ వచ్చింది ఏపీ ప్రభుత్వం. దీని మీద వైసీపీ నేతలందరూ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీని ప్రభుత్వం ఇవ్వట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి వైసీపీ నేతలందరూ వెళ్ళి కూడా గవర్నర్ని కలిసి దానికి సంబంధించి లేఖను కూడా సబ్మిట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా కేంద్ర హోంశాఖకు అలాగే ప్రధానికి కూడా లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ పైన కూడా ఆయన చర్చిస్తూ వచ్చారు. అయితే దీని మీద కేంద్ర హోంశాఖ కూడా ఒక ఇంత ఆశ్చర్యంగా వాళ్ళు కూడా రిప్లై ఇస్తూ వచ్చారు. ఏపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని మీద ఒక ఆరా కూడా తీసుకుంటూ వచ్చారు. అసలు ఏం జరుగుతుందనేటువంటి ఒక క్లారిటీకి కూడా వాళ్ళు వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీకి సంబంధించి ఎందుకు కూటమి సర్కార్ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఉన్నప్పుడు ఆయన దాదాపు 900 మంది సిబ్బందితో సెక్యూరిటీ తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఆ నెంబర్ కాస్త 900 నుంచి 500కు వచ్చింది, 500 నుంచి 300కు వచ్చింది. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రూమర్స్గానో ఎవరికి ఇష్టం వచ్చినటువంటి నెంబర్నో వాళ్ళు ప్రకటిస్తూ వచ్చారు. అయితే సాక్షాత్తు హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు కూడా ఆవిడ అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 350 మంది సెక్యూరిటీని తీసుకున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ సెక్యూరిటీగా ఉంటూ వచ్చారు. దాంతోపాటు షిఫ్ట్లకు సంబంధించి ఆయనకి ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులను కూడా ఉంచుకుంటూ వచ్చారని చెప్పేసి ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే తీరా దానికి సంబంధించి సెక్యూరిటీ మీద కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సాక్షాత్తు హోంమంత్రి గారు కావచ్చు, ఏపీ డీజీపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మేము Z+ సెక్యూరిటీని ఇస్తున్నామని చెప్పేసి కోర్టులోనే వాళ్ళు ఒప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే వాస్తవానికి అసలు ఒక ముఖ్యమంత్రికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయనకి Z+ సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు. ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయనకి కూడా సెక్యూరిటీ ఇస్తూ వస్తున్నారు. సో ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలి, ఎలాంటి సెక్యూరిటీలు దానికి సంబంధించిన నిబంధనలు ఉంటాయి, వాస్తవానికి ఈ సెక్యూరిటీలకు సంబంధించినటువంటి అంశం మొత్తం ఎవరు చూస్తారనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి సంబంధించి కూడా నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. మన దేశానికి సంబంధించి ఒక 4 రకాల కేటగిరీలకు సంబంధించి దాని పరిధికి సంబంధించి సెక్యూరిటీలు ఇస్తూ ఉంటారు. దీంట్లో ప్రధానంగా X కేటగిరీ ఉంటుంది, X కేటగిరీ, Y కేటగిరీ, Y+ కేటగిరీ, Z కేటగిరీ, Z+ కేటగిరీ. వీటికి సంబంధించి ఎక్కువగా ప్రధానంగా ఉన్నటువంటి రాజకీయకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేదంటే సెలబ్రిటీలకు సంబంధించిన థ్రెట్ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇండస్ట్రియలిస్ట్కి సంబంధించి కావచ్చు, బిజినెస్ మ్యాన్కి సంబంధించి కావచ్చు, ఎవరైతే వాళ్ళు దేశంలో పేరు మోపబడిన పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ప్రభుత్వమే డైరెక్ట్గా వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తూ ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి Z+ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు Z+ సెక్యూరిటీ ఇస్తే ఎలా ఉంటుంది, Y కేటగిరీలకి, Z కేటగిరీలకి, X కేటగిరీలకి సంబంధించి సెక్యూరిటీ డిఫరెన్స్ ఎలా ఉంటుందనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సెక్యూరిటీ ఉంది, కానీ ఆయనకి ఇస్తున్నటువంటి సెక్యూరిటీ చాలా తక్కువ సెక్యూరిటీ, చాలా లో సెక్యూరిటీ. ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి దట్టు ఆయన మీద గతంలో అటాక్లు జరగడం, ఆయన మీద విశాఖలో కోడికత్తికి సంబంధించిన దాడి జరగడం, ఆ తర్వాత ఎన్నికల సమయంలో విజయవాడలో ఆయన మీద రాళ్ల దాడి జరగడం, ఇవన్నీ కూడా పరిణామాలు చాలా పెద్ద ఎత్తున విమర్శలు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన సెక్యూరిటీకి సంబంధించి పెద్ద లోపాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ అంశం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అందిస్తున్నటువంటి సెక్యూరిటీ Z+ సెక్యూరిటీని మేము కల్పిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా Z+ సెక్యూరిటీకి సంబంధించి ఎంత కమాండోలు ఉండాలి, ఎంత సెక్యూరిటీ ఉండాలి, ఎన్ని షిఫ్ట్లో ఉండాలి, ఎంతమంది సిబ్బంది ఉండాలి అనేది మాత్రము ఇప్పుడు అమలు చేయట్లేదు ప్రభుత్వానికి సంబంధించి అధికార పార్టీలో ఉన్నటువంటి కూటమి సర్కారు. వాస్తవంగా ఇప్పుడు చూసుకుంటే X కేటగిరీకి సంబంధించి ఉన్నవారికి అంటే సెక్యూరిటీ X కేటగిరీ సెక్యూరిటీ ఎవరైతే ఉంటుందో ఆ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక గన్మెన్ ఉంటారు, పూర్తిగా వాళ్ళకే కేటాయిస్తారు. ఆ గన్మెన్తో పాటు ఆయన పర్సనల్ సెక్యూరిటీకి ఇద్దరు వ్యక్తులను కూడా పెట్టుకునే అవకాశం కల్పిస్తుంటారు. అలాగే Y కేటగిరీ కింద ఒక గన్మెన్ ఉంటారు, స్టాటిక్ సెక్యూరిటీ కోసం మరొకరు ఉంటారు, ప్లస్ రొటేషనల్ షిఫ్ట్లో ఒక 4 ఉంటారనమాట. సో వీళ్ళని ఏంటంటే ఆ రొటేషనల్ షిఫ్ట్కి సంబంధించి 24/7 వాళ్ళకి సెక్యూరిటీ కల్పించే విధంగా ఈ Y కేటగిరీకి సంబంధించి ఉంది. అయితే Y+ కేటగిరీకి సంబంధించి కూడా
సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు. గతంలో ఈ వై ప్లస్ కేటగిరీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సంబంధించి ఆయనకి వై ప్లస్ కేటగిరీని కూడా సెక్యూరిటీ ఇస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. సో ఈ వై ప్లస్ కేటగిరీకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఇద్దరు గన్మెన్లు ఉంటారు, అలాగే నలుగురు రొటేషన్ షిఫ్ట్లో రొటేట్ అవుతూ ఉంటారు. అంటే 3 షిఫ్ట్లు ఉంటాయి, 88 అవర్స్ డ్యూటీ కింద 24 అవర్స్కి సంబంధించి నలుగురు ఉంటారు, వీళ్ళు కూడా రొటేట్ అవుతూ ఉంటారు. దాంతోపాటు నివాస భద్రత కింద మరొకరు ఉంటారు, అంటే ఆయన ఇంటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ కింద కూడా అక్కడ ఉంటారు. దాంతోపాటు అక్కడ కూడా రొటేషన్లు ఉంటాయి, ఖచ్చితంగా షిఫ్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి, వాళ్ళు కూడా రొటేట్ అవుతూ ఉంటారు. సో ఎక్స్ కేటగిరీకి వై కేటగిరీతో పోల్చుకుంటే వై ప్లస్ కేటగిరీకి కొంత సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఇక జెడ్ కేటగిరీకి వస్తే జెడ్ కేటగిరీకి సంబంధించి మొత్తం 6 గన్మెన్లు ఉంటారు ఆయనకి సెక్యూరిటీ కింద, అలాగే ఇంటి వద్ద మరొక 8 మంది ఉంటారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ కూడా షిఫ్ట్లు రొటేషన్లు ఉంటాయి, 3 షిఫ్ట్ల కింద 3 విభాగాలుగా చేంజ్ అయిపోయి ఒక్కొక్క షిఫ్ట్ కింద ఒక్కొక్కరు కూడా ఉంటారు. అంటే మొత్తం ఇక్కడ గన్మెన్లే కేవలం 6 ఉంటారు. దాంతోపాటు మళ్ళీ స్పెషల్ సెక్యూరిటీ కింద కూడా హౌస్ సెక్యూరిటీ కింద కూడా ఒక 8 మంది ఉంటారు. ఇది జెడ్ సెక్యూరిటీ. ఇక జెడ్ ప్లస్ సెక్యూరిటీకి వచ్చి ఒకసారి చూసుకుంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీకి మొత్తం 10 మంది సాయుధ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కేటాయిస్తారు. దాంతోపాటు మరో 2 భద్రతా సిబ్బంది కోసం 2 గన్మెన్లు, స్పెషల్ గన్మెన్లు ఉంటారు. దాంతోపాటు 8 మందికి సంబంధించి రొటేషనల్ షిఫ్ట్ల కింద వాళ్ళని కూడా రొటేట్ చేస్తూ ఉంటారు. ఇందాక నేను ఏదైతే చెప్పానో 24 గంటల సెక్యూరిటీ అందించాలి కాబట్టి ఆ 24 గంటల కింద సెక్యూరిటీ కింద 10 మంది సాయుధ బలగాలకు సంబంధించిన గన్మెన్లు ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు. దాంతోపాటు రొటేషనల్ షిఫ్ట్ల కింద మరొక 8 మంది ఉంటారు. దాంతోపాటు ఆయన ఇంటికి సంబంధించినటువంటి స్పెషల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. దీంట్లో ఎక్కువగా కమాండ్ కంట్రోల్కి సంబంధించిన సెక్యూరిటీ ఈ ఇష్యూస్ మొత్తాన్ని కూడా చూసుకుంటూ ఉంటుంది. అంటే ఏదైతే ప్రధానంగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ, వై ప్లస్ సెక్యూరిటీ ఉంటాయో వీటికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా కమాండ్ కంట్రోల్ సెక్యూరిటీకి భద్రతా కింద వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఈ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఎవరైతే ఇస్తారో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఆర్మీకి సంబంధించినటువంటి ఆల్రెడీ అక్కడ పనిచేసి అక్కడ ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళని చేంజ్ చేసుకుంటూ వస్తారు. సో ఇది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జెడ్ ప్లస్ సెక్యూరిటీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్యూరిటీ, ప్రభుత్వం ఇస్తున్నటువంటి సెక్యూరిటీ, అంటే ఇస్తున్నామని చెప్పేసి కూటమి సర్కార్ చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆ సెక్యూరిటీ అయితే ప్రస్తుతం అయితే జరగట్లేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 10 మంది సెక్యూరిటీ స్పెషల్ కమాండోలు కావచ్చు, లేదంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి 8 మంది రొటేషనల్ షిఫ్ట్లకు సంబంధించినటువంటి 3 విభాగాల్లో వాళ్ళు చేంజ్ అవ్వడం కావచ్చు, అలాగే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ సెక్యూరిటీ ఖచ్చితంగా ఆయన నివాసం, ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన నివాసానికి సంబంధించి సెక్యూరిటీ కింద కొంతమంది పోలీసులు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే అవాంఛనీయ ఘటనలు ఏం జరగకుండా కూడా ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీ ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఎంత చూసుకున్నా కూడా ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీకి సంబంధించి 130 మంది పైగా పోలీసు బలగాలతో, పోలీసు బందోబస్తు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి కావచ్చు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చే హోదా ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఈ అంశాలన్నీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి వర్తింప చేయట్లేదని చెప్పేసి కూటమికి ఇప్పుడు ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. కూటమికి సంబంధించి వాళ్ళు వైసీపీ నేతలందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులకి, ఫర్ సపోజ్ ఇప్పుడు పుంగనూరుకు చెందినటువంటి రామచంద్ర యాదవ్, ఆయన ఎక్కడా కూడా రాజకీయానికి సంబంధించి పెద్ద క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తి కాదు, పెద్ద ఎక్స్పోజ్ ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ఆయనకు సంబంధించిన వ్యక్తిగత కారణాల వల్ల ఆయన భద్రతను కోరుకున్నారు. కేంద్రం కూడా ఆయనకు కూడా భద్రతని ఇచ్చింది. అయితే ఆయనకి ప్రస్తుతం వై ప్లస్ సెక్యూరిటీ ఇస్తూ వస్తుంది. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో కూడా ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రతే కల్పిస్తున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ప్రభుత్వం నుంచి కూడా ఖచ్చితంగా సెక్యూరిటీ అంత ఉంది, వై ప్లస్ సెక్యూరిటీ కూడా ఆయనకి ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి, 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా ఆయనకి ఏంటి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. ఆల్రెడీ కూటమి సర్కార్ అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సెక్యూరిటీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వమే ఒప్పుకుంది, మేము జెడ్ ప్లస్ సెక్యూరిటీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నామని. కానీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలు చూసుకున్నా, ఇటీవల జరిగినటువంటి అంశాలు చూసుకున్నా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చేటువంటి భద్రత అయితే కనిపించట్లేదు. మనం చంద్రబాబు నాయుడు గారి అంశమే చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారికి అలిపిరిలో జరిగినటువంటి దాడి ఘటన తర్వాత, ఆయన మీద ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ దాడి ఘటన తర్వాత ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా, ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా కూడా ఆయనకి ఎప్పుడు కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీ
ఇస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడు బయటకు వచ్చినా ఎక్కడున్నా కూడా ఆయనకి ఇచ్చేటువంటి సెక్యూరిటీ, ఆయనకి ఇచ్చేటువంటి వాహనాలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉంటాయి. అలాగే ఆయనకి స్పెషల్ కాన్వాయ్ కూడా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎందుకు ఇప్పుడు ఆ స్పెషల్ కాన్వాయ్ని ఇవ్వట్లేకపోతున్నారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన తన సొంత ప్రైవేట్ వాహనాల్లో ఎందుకు తిరుగుతున్నారు అనేది ఇప్పుడు వైసీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. సో ఈ అంశాలన్నీ ఎక్కడ చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన సెక్యూరిటీ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. గతంలో ఏదైతే ఆయనకి సెక్యూరిటీ ఉందో 130 మందికి పైగా బలగాలతో వివిధ షిఫ్ట్ల ప్రకారం ఆయనకి రొటేషన్ కల్పిస్తూ వచ్చారో అంత సెక్యూరిటీని కూడా ఇప్పుడు కల్పించాలనేది వైసీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. సో ఇందాక నేను చెప్పినట్టు Z+ సెక్యూరిటీ అంటే అది ఖచ్చితంగా ఒక భద్రతాపరమైనటువంటి అంశానికి సంబంధించి చాలా సెక్యూర్డ్ ఉన్నటువంటి సెక్యూరిటీ. జగన్మోహన్ రెడ్డి మీద గతంలో కూడా దాడులు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా తిరిగి చర్చించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒకవేళ ఇక్కడి నుంచి సరైన సమాధానం రాకపోతే కేంద్రం దగ్గరికి వెళ్ళి అమిత్ షాతోనే మాట్లాడి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి ఒక క్లారిటీ తెచ్చుకుంటామని చెప్పేసి కూడా వైసీపీ చెప్తోంది. సో ఈ అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఇవ్వకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా లేదంటే ఏదన్నా ప్రమాదం జరిగినా కూడా అది కూటమికే మచ్చ తీసుకొచ్చే అవకాశంగా ఉంటుంది. కాబట్టి కూటమి సర్కార్ దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటనేది కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి Z+ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి వైసీపీ మాత్రం చాలా బలంగా కోరుతుంది, చాలా బలంగా డిమాండ్ కూడా చేస్తూ వస్తుంది.